తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనం దాని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందో చూద్దాం. అయితే ముందుగా మనం ఈ డిఐడికి సంబంధించింది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ అండ్ ఎగ్జామ్ డేట్ అండ్ రిజల్ట్స్ డేట్ అండ్ ఇవన్నీ ముందుగా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం ఆన్లైన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి చూద్దాం. అయితే ముందుగా DEECET 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మాత్రము 22 ఏప్రిల్ 2023 నుంచి 22 మే 2023 వరకు ఇవ్వడం జరిగింది. అంటే 1 మంత్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ 1 మంత్ లోపల మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దీని ప్రాసెస్ ఏంటనేది నేను నెక్స్ట్ చెప్తాను. అయితే ఆల్ టికెట్స్ మాత్రము మే 27కు ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ మాత్రము జూన్ 1కు కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ మాత్రం జూన్ 8కు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ దీనికి సంబంధించింది మాత్రము జూన్ 12th లేదా 15th నుంచి కానీ జూలై 5th వరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ డేట్లోపు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇస్తారంటే జూలై 12కు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు దీంతో మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇది మన DEECETకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్స్. సో ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది, మనం సైట్ ఓపెన్ చేయగానే ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మనం తెలంగాణకు సంబంధించిన DEECET సైట్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్ అని, పేమెంట్ స్టేటస్ అని, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఈ విధంగా 4 ఆప్షన్స్ అవపడతాయి మనకి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి. వాళ్ళ మనకు నోటిఫికేషన్కి ఏమైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే దాని డీటెయిల్స్ అవపడుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇది మనకి ఇందులో స్టెప్ బై స్టెప్ A to Z మనకు క్వాలిఫికేషన్స్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, సబ్జెక్ట్ కానీ, టెస్ట్ ఆఫ్ ప్యాటర్న్ కానీ మనకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అని ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో లభిస్తుంది. ఒకవేళ మనకి ఏమన్నా చూసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఓపెన్ చేసి చూసుకోవాలి. అయితే ముందుగా మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తామంటే ఫస్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ మనం పేమెంట్ చేయాలి. దానికోసం సంబంధించి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన సైట్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు 10th క్లాస్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మనకు ఏ మీడియం అయితే ఆ మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇక్కడ నెట్ బ్యాంకింగ్ SBI కానీ, నెట్ బ్యాంకింగ్ HDFC బ్యాంక్ కానీ, లేకపోతే ఇంకా వేరే బ్యాంకులు కానీ, లేదంటే క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ మనకి ఇష్టం ఏదైతే అది ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అనగానే మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూద్దాం. మనం క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీ ఇష్టం, మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకుంటే నెట్ బ్యాంక్ సంబంధించిన ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డు ఓపెన్ చేస్తే డెబిట్ కార్డు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పే నవ్ అని అనగానే ఇక్కడ మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. సో దీన్ని మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్, మనం పేమెంట్ అయిపోయింది కన్ఫర్మ్ అనుకుంటే మాత్రం ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ కంటిన్యూ చేయొచ్చు. లేదు ఒకసారి పేమెంట్ కన్ఫర్మేషన్ అయిందా లేదా చెక్ చేసుకుంటా అంటే మనం అక్కడికి పేమెంట్ స్టేటస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గరికి వచ్చాక మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. సో దీన్ని ఓకే చేయగానే మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది పేమెంట్ స్టేటస్కి సంబంధించింది చెక్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. దీన్ని ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనగానే సో అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడ క్యాండిడేట్స్ మనం ఆ కోర్సు మీడియం ఆప్షన్ మనం కోర్సులో తెలుగులో చదవాలనుకుంటున్నాం, ఇంగ్లీష్లో చదవాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం, క్వశ్చన్ పేపర్ మనం తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నామా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ క్వాలిఫికేషన్ మనం దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది ఆప్షన్, ఎందుకంటే మ్యాండేటరీ కాదు. స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం మ్యాండేటరీ, ఇవి కంపల్సరీ ఫిలప్ చేయాలి. అండ్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ మదర్స్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్, కమ్యూనిటీ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, అట్లా జెండర్ అండ్ మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ. ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్
ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలా ఉంటే మనం అది చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మార్క్స్ మనం ఎస్ఎస్సిలో ఏ విధమైన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇస్తామో పుట్టమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి రాస్తాము. దాన్ని ఆప్షన్ 1 ఇక్కడ 1 ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఇక్కడ 2ది రాయాల్సి ఉంటుంది. మనం డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని పెట్టాలి. లేదు అంటే నాన్ స్టేట్ వాళ్ళైతే నో అని పెట్టాలి. అండ్ డిస్టిక్ మనం ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, అండ్ మండల్, హౌస్ నెంబర్, అండ్ విలేజ్, అండ్ మండల్, టౌన్, సిటీ, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ నేషనాలిటీ ఇండియన్, అండ్ డూ యూ బిలాంగ్ టు ఎన్సీసీ టైప్, ఎన్సీసీ ఏమన్నా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏబీసీ ఉంటుందిగా అవి. లేదు అంటే లేదు. డూ యూ బిలాంగ్ టు డిఫెన్స్ పర్సనల్, ఎవరైనా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టాలి. లేదు అంటే లేదు. అండ్ డూ యూ బిలాంగ్ టు లెవెల్ ఆఫ్ గేమ్స్, స్పోర్ట్స్, ఏమన్నా స్పోర్ట్స్లో కనుక లెవెల్ 1, 2, 3 అలా ఏమన్నా పొజిషన్లో ఉంటే అవి ఉన్న వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే లేదు. డూ యూ బిలాంగ్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎవరైనా స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 4th క్లాస్ రెసిడెన్స్ ఫస్ట్ ఇయర్, 4th క్లాస్ నువ్వు ఎక్కడ చదువుంటావో అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, తెలంగాణ స్టేటు. అండ్ 4th క్లాస్ రెసిడెన్స్ ఫస్ట్ ఇయర్ డిస్టిక్, ఇక్కడ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే నువ్వు ఆ డిస్టిక్ తీసుకోవాలి. ఇక్కడ 5th క్లాస్కి సంబంధించిన స్టేటు, అండ్ 5th క్లాస్ డిస్టిక్, 6th క్లాసు సంబంధించింది స్టేటు, అండ్ 6th క్లాస్కి సంబంధించిన డిస్టిక్, 7th క్లాస్కు స్టేటు, 7th క్లాస్ డిస్టిక్, 8th క్లాసు స్టేటు, 8th క్లాస్ డిస్టిక్, 9th క్లాస్ స్టేటు, 9th క్లాస్ డిస్టిక్, అండ్ 10th క్లాస్ సంబంధించినది 10th స్కూల్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి ఎక్కడ అనేది, అండ్ ఇక్కడ డిస్టిక్. అండ్ లోకల్ యూనివర్సిటీ యూ బిలాంగ్స్ టు అంటే మనం తెలంగాణ వాళ్ళైతే ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తారు, నాన్ తెలంగాణ వాళ్ళైతే వేరే యూనివర్సిటీ పరిధిలోకి వస్తారు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అడుగుతుంది తెలంగాణ వాళ్ళకి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం బోర్డు ఎస్ఎస్సి 10th క్లాసు ఏ బోర్డు చదివారు, సిబిఎస్ఈ చదివి ఉంటారు కొంతమంది, స్టేట్ బోర్డు చదివి ఉంటారు, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీడియం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అది సెలెక్ట్ చేసుకో, అంటే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదివిన వాళ్ళు తెలుగు మీడియం. డేట్ ఆఫ్ పాసింగ్ నువ్వు ఏ ఇయర్లో పాస్ అయ్యావు అనేది అడుగుతుంది. ఆల్ టికెట్ నెంబర్. అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించింది, ఇంటర్మీడియట్ ఆర్ ఈట్స్ ఈక్వలెంట్కి సంబంధించింది. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే అపియరింగ్ అని పెట్టాలి, ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళైతే పాస్ అని పెట్టాలి. అండ్ బోర్డు స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డు అయితే సెంట్రల్ బోర్డు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీడియం నువ్వు ఇంగ్లీష్ మీడియం చదివా తెలుగు మీడియం చదివా అని అడుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యావు ఇంటర్మీడియట్. ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఇంటర్మీడియట్కి సంబంధించింది. అండ్ నీకు వచ్చిన మార్క్స్ అడుగుతుంది, మ్యాక్సిమం మార్క్స్ అప్టైన్డ్ మొత్తం మ్యాక్సిమం మార్క్స్ నీకు ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ నీకు ఇంటర్మీడియట్ లెవెల్లో మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని అడుగుతుంది, నీకు వచ్చిన మార్క్స్ అప్టైన్డ్ నీకు ఎన్ని వచ్చినాయి అడుగుతుంది. అండ్ పర్సంటేజ్ నీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందని అడుగుతుంది ఇక్కడ. అండ్ సర్టిఫికేట్ సెంటర్ ప్రిఫరెన్స్ మనం ఇక్కడ 3 సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 సెంటర్లో మనకు ఇన్బిల్ట్గా స్కోల్ అవుతుంటాయి, మనకు 10 డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఏ డిస్ట్రిక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, హైదరాబాద్ కానీ అంటే మనకు ఏది కంఫర్టబుల్ దగ్గరలో ఉంటుందో అది ఫస్ట్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇది సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 అప్లోడ్ చేసిన తర్వాత ఇది మొత్తం పైన డీటెయిల్స్ అంతా ఓకే అని మనకు అనిపించినప్పుడు డిక్లరేషన్ మీద ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కితే మనకు టెంపరీగా సేవ్ అవుతుంది. ఈ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అంటే ఆల్రెడీ ఫైనల్ సబ్మిట్ అవుతుంది. ఎందుకైనా మంచిది ఒకసారి సేవ్ అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. సేవ్ అన్న తర్వాత ఒకసారి మళ్ళీ అడుగుతుంది చూస్ ఫైల్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కన్ఫర్మేషన్ చేసావని అడుగుతుంది. సో డిక్లరేషన్ చేశాక సేవ్ అని చెప్పిన తర్వాత మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని కొట్టేస్తాం. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు కన్ఫర్మ్ ఫీజు అని అడుగుతుంది. మోడిఫై ఆప్షన్ అంటే మళ్ళీ ఒకసారి ఏమన్నా మోడిఫై చేసుకుంటారా ఫోటో సిగ్నేచర్ అండ్ కన్ఫర్మ్ ఫీజు అని అడుగుతుంది. సో మనం మోడిఫై చేసుకునే ఉద్దేశం లేనప్పుడు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం కన్ఫర్మ్ ఫీజ్ అనగానే ఓకే అయిపోతుంది, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. ఇది ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది, మనకు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది, ఫ్యూచర్ కరెస్పాండ్ నెంబరు. ఈ నెంబర్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ అనగానే మనకు ఫామ్ ప్రింట్ వస్తుంది. లేదు ఇక్కడ ప్రింట్ మనం తీసుకోలేదు, మనం నెట్లో దగ్గర అప్లై చేసుకున్నాం, మన తర్వాత నెట్ సెంటర్కి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ నెంబర్ నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. మనం ప్రింట్ అప్లికేషన్ అనగానే మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అని వస్తుంది, ఇక్కడ ప్రింట్ అనగానే మనకు ప్రింట్అవుట్ బయటకు వచ్చేస్తుంది. ఇది ప్రింట్ సంబంధించింది. మనం ఫర్దర్గా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మనం స్టార్టింగ్ వెబ్ పేజ్లో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందిగా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రెఫరెన్స్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇది ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనగానే మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రింట్ అప్లికేషన్ తీసుకోవచ్చు. ఇది
డీఈసెట్‌కు సంబంధించిన ఆన్‌లైన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ముందుగా నోటిఫికేషన్ తెలుసుకుంటే మీకు ఏ కోర్సుకి వెళ్ళాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి భవిష్యత్తు ఉంటుంది అనేది ఒక విషయాల మీద అవగాహన రావడం కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మనకు దాన్ని బట్టి మీరు ఏ ఏ కోర్స్ తీసుకోవాలనే దానికి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ.